ఉదాహరణకి మనకి బెల్గాం సమస్య కనుక చూసుకున్నట్లయితే బెల్గాం అనేటువంటిది ఒక చిన్న ప్రాంతం. ఆ ప్రాంతం మాకు కావాలంటే మాకు కావాలని చెప్పి ఇటు మహారాష్ట్ర ఇటు కర్ణాటక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఘర్షిస్తూనే ఉన్నారండి, ఇంకా ఘర్షణ పడుతూనే ఉన్నారు. కారణం ఏంటి అంటే ఇక్కడ బెల్గాం అనేటువంటిది కర్ణాటక ప్రాంతానికి చెందుతుంది అని చెప్పి, ఇది ఉండడం కర్ణాటకలో ఉంది. కానీ కర్ణాటకలో అక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ మరాఠీ సంస్కృతి చాలా ఎక్కువగా ఉందండి. సుమారు 70% మంది మరాఠీ మాట్లాడతారు బెల్గాంలో. ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి మరాఠా లైట్ ఇన్ఫెంట్రీ రెజిమెంటల్ సెంటర్ కూడా బెల్గాంలోనే ఉంది. కమాండో ట్రైనింగ్ సెంటర్ కూడా బెల్గాంలోనే ఉందండి. సో ఆ విధంగా కనుక చూసుకుంటే బెల్గాంలో మనకి కన్నడ ప్రభావం కన్నా మరాఠీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే భౌగోళిక కారణాల వలన అది ఎవరికి ఇచ్చేయడం జరిగింది అంటే అది కర్ణాటక ప్రజలకు ఇచ్చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా మహారాష్ట్ర మరియు కర్ణాటక ఈ బెల్గాం గురించి ఘర్షించడం జరుగుతుందండి.